కోటబురట్ల ఫుడ్ పాయిజన్ కేసుకి సంబంధించి అనకాపల్లిలో జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ మీడియా సమావేశం. ఈ దురదృష్టక సంఘటనలో ఇప్పటి వరకు 3 పిల్లలు మృతి చెందారు. 2 చింతపల్లికి చెందిన పిల్లలు కాగా ఒకరు కొయ్యూరుకు చెందిన బాలిక. శనివారం ఒక కార్యక్రమంలో మిగిలిపోయిన అన్నం సాయంత్రం పిల్లలకు పెట్టడం వల్లే ఈ ఘటన జరిగి ఉండవచ్చు అని, ఇంకా 35 మంది పిల్లలకు వివిధ హాస్పిటల్స్ లో చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కొంతమందికి మెరుగైన వైద్య చికిత్స కోసం విశాఖ KGH కు కూడా పంపించాం. అనుమతి లేకుండానే అక్రమంగా గిరిజన పిల్లలను తీసుకువచ్చి హాస్టల్లో నడుపుతున్న నిర్వాహకుడు కిరణ్ కుమార్ ను 304 పార్ట్ 2105 BNS సెక్షన్లతో అరెస్టు చేశాం. ఇంకా విచారణ కొనసాగుతుంది. విచారణ ఆధారంగా ఇంకా ఎవరెవరు ఇందులో భాగస్వాములుగా ఉన్నారో వారిని నిందితులుగా చేర్చి ఇంకా పలు సెక్షన్లతో కేసులు నమోదు చేస్తామని, జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అనధికార హాస్టల్ ఉన్నాయి అని తనిఖీలు నిర్వహిస్తామని, ఎటువంటి వారు ఉన్నా వారిని ప్రభుత్వ హాస్పిటల్లో చేర్చేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈవెంట్ రిపోర్ట్ అయింది. ఫస్ట్ మనకి వచ్చే న్యూస్ ఏంటంటే ఏఎస్ఆర్ జిల్లాలో 2 చిన్న పిల్లలు చింతపల్లి మండలంలో చనిపోయారని, వాళ్ళు కోటబురట్ల మండలం అనకాపల్లి జిల్లాలో ఒక హాస్టల్లో ఉండేవాళ్ళు. అక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరిగిన వల్ల చనిపోయారని ప్రిలిమినరీగా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ మీద ఎంక్వైరీ చేస్తే మనకి తెలిసింది ఏంటంటే రాజగోపాలపురం విలేజ్ లో ఒక ట్రస్ట్ పెట్టి, పాసా ట్రస్ట్ పరిశుద్ధత అగ్నిస్తుతి ఆరాధన సమితి అని ఒకటి పెట్టి ఆ ట్రస్ట్ కింద ఇది ఒక హాస్టల్ నడుపుతున్నారు. ఈ హాస్టల్లో మన ట్రైబల్ ఏరియాస్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఉండి వాళ్ళని స్కూల్స్ కి పంపించేవాళ్ళు. ఇలాంటి 86 పిల్లలు మన ఈ హాస్టల్లో ఉండేవాళ్ళు. ఈ పిల్లలందరినీ కూడా ఇమీడియట్ గా మనం ట్రేస్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి అందరినీ కూడా మెడికల్ ఫెసిలిటీస్ కి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇట్లాంటి ఎఫర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టైంకి మనకి సుమారు 35 పిల్లలు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. అందరికీ కూడా మంచి చికిత్స పొందుతుంది. అండ్ తర్వాత 3 పిల్లలు ఈ లాస్ట్ ట్రాజెడీ, 2 పిల్లలు చింతపల్లి మండలంలో, ఒక చైల్డ్ ఫ్రమ్ కొయ్యూరు మండల్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్. ఇది జరిగింది ఎట్లా అంటే సాటర్డే ఈ పిల్లలందరికీ కూడా డొనేషన్ లో ఇచ్చిన ఫుడ్ ఏదైతే మార్నింగ్ అరౌండ్ 9 o'clock కుక్ చేశారో ఆ ఫుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి మిగిలిపోయిన ఫుడ్ వాళ్ళకి డొనేషన్ లో ఇచ్చారు. ఆ ఫుడ్ ఇచ్చి ఆ పిల్లలకి రాత్రి డిన్నర్ లో పెట్టారు. ఆ ఫుడ్ లో కొంచెం కంటామినేటెడ్ ఫుడ్ తినడం వల్ల ఈ పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది అని మనం ప్రిలిమినరీగా అనుకుంటున్నాము. ఆ పిల్లలు నెక్స్ట్ డే మార్నింగ్ కి వాళ్ళకి వామిటింగ్స్ అలాంటి. విశాఖపట్నం మహిళా న్యాయవాదులు అందరూ కలిసి సంఘంలో ఉన్న మహిళా న్యాయవాదుల యొక్క అభ్యున్నతి కొరకై తమ వంతు కృషి చేయాలని, అంతేకాకుండా మహిళా న్యాయవాదుల ద్వారా సంఘంలో స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించి వారికి కావాల్సిన సహాయ సహకారాలు అవి న్యాయపరమైన అయినా ఆర్థిక సాంఘిక పరమైన చేయూతనిచ్చే ఉద్దేశంతో ఉమెన్స్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించడం జరిగిందని అధ్యక్షులు పప్పు అనురాధ, కార్యదర్శి పి హేమమాలిని తెలిపారు. సమాజంలో మహిళలపై మరియు పిల్లలపై జరిగే అత్యాచారాలను సమగ్రంగా నిర్మూలించుటకు కృషి చేసి సమాజంలో స్త్రీ ప్రాముఖ్యతను మహిళా న్యాయవాదుల ద్వారా పెంపొందించుటకు తెలిపారు. 31/8/2024 శనివారం నాడు VMR8 చిల్డ్రన్స్ హాల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మహిళా న్యాయవాదులు వర్క్ షాప్ ని నిర్వహించుటకు తీర్మానం అయ్యిందని తెలిపారు. దాని నుంచి కూడా మేము పల్లెల్లో వైద్య శిబిరాలను నిర్వహించాలని కూడా మా న్యాయవాదులు విమెన్ అడ్వకేట్స్ ద్వారా చేయాలని మేము దానికోసం కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. అంతేకాదు మహిళా న్యాయ పోరాటం, ఒక మహిళ న్యాయంగా పోరాటం అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ విషయం. న్యాయ పోరాటంలో పోలీసు పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ చట్టపరంగా కానీ ఏవైనా సహాయ సహకారం కావాలి అంటే మేము తప్పకుండా వారికి అందిస్తామని మేము అసోసియేషన్ పూర్వకంగా చెప్పడం జరుగుతుంది. అలాగే మహిళా హక్కులపై చట్టాలు అందరికీ తెలిసినవే, కానీ మహిళా హక్కులపై సమగ్రంగా సదస్సు నిర్వహించి పల్లెల్లో పట్టణాల్లో సదస్సు నిర్వహించి వాళ్ళ అవగాహన శక్తిని పెంపొందించడానికి మేము ఈ అసోసియేషన్ ప్రయత్నిస్తున్నాము. అంతేకాకుండా
చిన్న ఈ మధ్యకాలంలో మీరు కాలంలో చూస్తున్నారు చిన్న వృత్తులను కూడా చూడకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటికి అవసరమైన సహాయ సహకారాలు కూడా మేము అందించడానికి మా మహిళా న్యాయవాదులు అందరము మా అసోసియేషన్ తరఫున మేము ప్రయత్నిస్తున్నాము. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఈ మధ్య ఉన్న రీసెంట్ పరిస్థితులన్నింటినీ చూస్తే విద్యార్థులు వాళ్ళు స్కూల్ తరగతులు అవ్వచ్చు, కాలేజ్ తరగతులు విద్యార్థుల్లో వాళ్ళ మీద వాళ్ళ ఔన్నత్యాన్ని కూడా వాళ్ళు కోల్పోతున్నారు. వాళ్ళ ఔన్నత్యాన్ని పెంచడానికి వాళ్ళ వ్యక్తి వికాసం కలిగించడానికి కూడా మేము మా వంతు మహిళా న్యాయవాదులు అందరం కృషి చేస్తామని చెప్పి పవిత్ర రాజమహేంద్రవరం గోదావరికి దక్షిణ కాశీగా పేరు ఉందని ఇక్కడి ప్రజలకు త్వరలో రాబోయే గోదావరి పుష్కరాల నాటికి భక్తులు స్నానం చేసేందుకు, పరిశుభ్రమైన నీరు తాగేందుకు, సురక్షితమైన నీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని గోదావరి పరిరక్షణ సమితి చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి కోరారు. గోదావరి నది ప్రక్షాళనకు ఓఎన్జీసీ 50 లక్షల రూపాయల నిధులతో కొనుగోలు చేసి విజన్ ఏమైందో ఆ నిధులు ఏమయ్యాయో కూడా తేల్చాలని సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో వినతి పత్రం అందించడంతో పాటు నగరంలో పరిష్కరించాల్సిన సమస్యలను కమిషనర్ కేతన్ గార్గకు వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి చందాలు వసూలు చేసి నిర్మాణం చేసిన అనంతరం కళా కేంద్రానికి అద్దెను 70,000 కలిపి వసూలు చేస్తున్నారని, అది 10,000గా నిర్ణయిస్తూ గత కమిషనర్ నిర్ణయించారని కొత్తగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. రిజిస్టర్ చేసుకున్న కల్చరల్ అసోసియేషన్లకు, కళాకారులకు ఈ విధానాన్ని అమలు చేయాలని కోరారు. మనకి త్వరలోనే రాజమండ్రికి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ఆ పుష్కరాల కోసం అని చెప్పి మొన్న కొత్తగా వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు సన్నాహక సమావేశం అని చెప్పి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు స్పందన కార్యక్రమంలో రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ సమస్యల మీద మున్సిపల్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. ముందుగా ఆయన కోరింది ఏంటంటే, అయ్యా పుష్కరాలకి లక్షలాది మంది జనం వస్తారు బయట నుంచి, సిటీలో వాళ్ళు అందరూ. ఈ పుష్కరాలకు వచ్చేటువంటి జనానికి స్నానం చేయడానికి శుభ్రమైన నీరు కావాలి, అలాగే ఆస్మానం చేసి లేదా తాగడానికి మంచినీరు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ రాజమండ్రి నగరంలో పొల్యూషన్ అనేది, గోదావరి పొల్యూషన్ అనేది 3 రకాలుగా జరుగుతుంది. ఒకటి ఏంటంటే 70 MLD వాటర్ మనం పంప్ చేసి రాజమండ్రి నగరంలో ఉన్న ప్రజలకు పంపిస్తున్నాం. అందులో 50 MLD తిరిగి వచ్చి రాజమహేంద్రవరం రాజమండ్రి రౌండప్ ఒంటరి వృద్ధులను నమ్మించి మోసగించే వారి నుండి బంగారం దొంగలించే నడింపల్లి సూర్యచంద్ర చక్ర జగదంబ అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం పోలీసులు ఆ వివరాలను మీడియాకు తెలిపారు. ముద్దాయి పేరు నడవల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ, బుజ్జి వైఫ్ ఆఫ్ అనిల్ కుమార్, డాక్టర్ ఆఫ్ సత్యనారాయణ, A30C కాపు, చెరువుగట్ల అంగరం గ్రామానికి చెందిన, ప్రస్తుతం నివాసం బొమ్మూరు గ్రామ పంచాయతీలోని నయారా పెట్రోల్ బంక్ దగ్గరలో చెరువుగట్టు దగ్గర గల సెంటిలో ఉండడంతో ముద్దాయి ఒంటరిగా ఉండే ముసలి వాళ్లు ఉంటున్న ఇల్లు చూసుకొని వారితో పరిచయం పెంచుకొని పని మనిషిగా వాళ్ల ఇంట్లో చేరి వారిని నమ్మించి వారికి అన్నం, ప్రసాదం, జ్యూసులు, కూల్ డ్రింక్స్ మొదలగు వాటిని నిద్రమాత్రలో కలిపి వాళ్లు స్పృహ కోల్పోయిన తర్వాత వారి ఒంటి మీద ఇంట్లో ఉన్న బంగారం వస్తువులను దొంగలించుకొని పోయేవారు. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం నుంచి చాలా కాలంగా మనకి తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, విజయనగరం జిల్లా ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఓల్డేజ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి కొద్దిగా మాటలు, వాళ్ళతో మాయమాటలు కలిపి వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తామని చెప్పి వాళ్ళ మద్దతు తెచ్చి, సో వాళ్ళు స్పృహ కోల్పోయిన వెంటనే వాళ్ళ దగ్గర బంగారము దొంగతనం చేసే ఒక లేడీ అఫెండర్ని ఈరోజు పట్టుకోవడం జరిగిందండి. ఆవిడ పేరు వచ్చేసి నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ అలియాస్ బుజ్జి అంటారు. ఈమె సొంతూరు వచ్చి కోనసీమ జిల్లా అంగర. 2 years నుంచి మనకి కొమ్మూరులో ఉంది. సో ముందు చెప్పిన విధంగా ఈవిడ ఇదే అమ్మో ఫాలో అవుతూ ఆల్మోస్ట్ 16 కేసుల్లో ఇంతకు ముందుగా
పట్టుకుంటే దాంట్లో 10 కేసుల్లో శిక్ష పడి కూడా 2021 ఆగస్టులో మళ్ళీ జైలు గారు ఎస్ఐ గారు అందరూ కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి వర్క్ చేసి ఈ అమ్మాయిని అరెస్ట్ చేయడం జరిగింది. సో మనం అరెస్ట్ చేసిన వెంటనే 6 కేసుల్లో రికవరీ అయిన సంబంధించిన బంగారం రికవరీ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 273 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ రికవరీ చేసాం. ఇంకా 12 కేసెస్లో మనము బంగారం రకరకాల వివిధ బ్యాంకుల్లో ఈ మా మార్టగేజ్ పెట్టింది. సో అవి కూడా మనము డీటెయిల్స్ కనుక్కొని రికవరీ చేయాల్సి ఉంటుంది. ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాము. తర్వాత కస్టడీ ఫైల్ చేసుకొని ఫర్దర్ ఇంట్రాగేషన్లో ఇంకా ఇటువంటి నేరాలు కోల్కతాలోని డాక్టర్ మౌమితా ఘటనపై దోషులను తక్షణం ఉరిశిక్ష విధించాలని కోరుతూ సామాజిక కార్యకర్త రుక్ సయ్యద్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఆదివారం రాత్రి రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద ప్రముఖ న్యాయవాది పద్మావతి బావరాజు, బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అధికార లక్ష్మి, ప్రముఖ న్యాయవాది వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకురాలు అంగర సత్యప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణం దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కోల్కతాలో డాక్టర్ మౌమితాపై జరిగిన అత్యాచారం, హత్యను యావత్ దేశమంతా తీవ్రంగా ఖండించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ విద్యార్థులు, విద్యార్థినులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకే ఒక ముద్దాయిని పట్టుకున్నాము. అతను కూడా ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారము మనకి ఇచ్చినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా సాల్వ్ అయ్యి ఉన్నారన్నారు. వారందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? మనం ఎందుకు ముద్దాయిల్ని పట్టుకొని విచారించలేకపోయాము? విచారించిన పేరని చెప్పడము జరుగుతా ఉన్నది. కానీ ఈ అమ్మాయి విషయం జరుగుతూ ఉంటది. ట్రయల్ టైం ఆ అమ్మాయికి శాంతి కలగాలి అని అంటే ఇమీడియట్ గా చాలా తక్షణమే దీనికి కరస్పాండింగ్ గా ఏమి రూల్ అయిన ప్రొటెక్షన్ ఉండాలి. రాజమండ్రిలో సో చాలా కాలేజెస్ నుంచి చాలా యూత్ ఎంటర్టైన్మెంట్ చేసే పీపుల్ అండ్ డాక్టర్స్, సోషల్ యాక్టివిటీస్ట్, ఈవెంట్ మేనేజర్స్ ప్రతి ఒక్కరు రాజమండ్రి నుంచి ఈ ప్రొటెస్ట్ లో పాల్గొనడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి మన ప్రపంచంలో. గంటకొకటి, నిమిషానికి ఒకటి జరుగుతుంది. అసలు కోల్కతాలో జరిగిన గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇమీడియట్ యాక్షన్ రావట్లేదు. ప్రొటెస్ట్ చేస్తున్నారు, కరెక్టే. ప్రొటెస్ట్ చేస్తున్న దానికి వెంటనే వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ ఎక్కడ రూల్స్ పాస్ చేయట్లేదు. గవర్నమెంట్ సీఎం కూడా మమతా బెనర్జీ కూడా ఇంకా దీని మీద ఇంకా స్పందించలేదు. జస్ట్ ఉమెన్స్ అందరూ ఫ్రీ. మహిళల రక్షణకు తమ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలుగు మహిళల ఎమ్మెల్యే వాసులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. వారి ఆప్యాయత, అనురాగాల వాత్సల్యానికి సంతోషించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ మహిళలు అర్ధరాత్రి స్వేచ్ఛగా రోడ్డు మీద తిరగగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని మహాత్మా గాంధీ చెప్పారని, దురదృష్టవశాత్తు కోల్కతాలో జరిగిన వైద్యురాలిపై అత్యాచారాన్ని చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో వంటి కార్యక్రమాలు చేపడుతున్నా కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వ్యాఖ్యానించారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళల పట్ల గౌరవం లేకుండా పలువురు మంత్రులు, నాయకులు ప్రవర్తించారని గుర్తు చేశారు. మీడియాకు నమస్కారం. రాజమండ్రిలో ఉన్న మహిళా లోకానికి అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. రాష్ట్రంలో వారు కూడా, దేశంలో వారు కూడా. ఈరోజు మా ఇంటి ఆడపడుచులు, తెలుగుదేశం, జనసేన పార్టీ పట్టుకొమ్మలైన మహిళలు అందరూ కూడా ఈరోజు వచ్చి రాఖీలు కట్టడం జరిగింది. చెయ్యంతా కూడా వారు కట్టేటప్పుడు వారి మనసులో ఉన్న ఒకే ఒక ఆలోచన, భావం ఏంటంటే వారి ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, మహిళలందరూ కూడా సురక్షితంగా, ఆనందంగా ఈ రాష్ట్రంలో ఉండాలన్నది వాళ్ళ తాలూకు ఆలోచన. గత 5 సంవత్సరాలు చూసాం మహిళల పట్ల గౌరవం లేకుండా, మహిళల పట్ల ఏ విధమైన బాధ్యత లేకుండా గత వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ఏ విధంగా ప్రవర్తించారో చూసాం.
ఇప్పుడు ప్రభుత్వం మారింది. మొన్ననే స్వాతంత్ర దినోత్సవం కూడా జరుపుకున్నాం. ఆనాడు కూడా అనేకమైన సందర్భాల్లోనే మనం ఒకటే చెప్పుకుంటా ఉన్నాం. బాపు గారు ఏదైతే కోరారో మహిళ. విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ దక్షిణ నియోజకవర్గంలో ఉన్న అక్కా చెల్లి అమ్మలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెమ్మలకు సంక్షేమ పథకాలు ఇచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అక్క చెల్లెమ్మలకు మోసం చేసే ఘనత చంద్రబాబు నాయుడుదని తెలిపారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మత్స్యకారులకు భరోసా ఇవ్వలేదని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. శుభాకాంక్షలు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఇప్పుడే శుభముహూర్తాన్న మా కార్పొరేటర్ గారు శ్రీమతి తోట పద్మావతి గారు, మా సీనియర్ లీడర్స్ డైరెక్టర్ గారు సబీరా బేగం గారు, వరిశెట్టి గారు, మరి ఇతర సీనియర్ లీడరు నీలాపు వారు, తర్వాత కుమారి అందరూ కూడా వచ్చి రాఖీ బంధం చేశారు. ఆరోగ్యంగా ఉండాలి, మా అన్నయ్య సుఖంగా ఉండాలి అని కోరుకోవడం జరిగింది. మాలో ఒక మంచి సత్సంబంధాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీలోని. హ్యూమన్ రిలేషన్షిప్స్ ఉన్నాయి మాలోని. ఒక బ్లడ్ రిలేషన్షిప్ లోని ఏ రకమైన బాధ్యతలు ఉంటాయో ఆ రకమైన బాధ్యతలు, ఇంకా ఎక్కువైన బాధ్యతలే మా వైఎస్ఆర్సీపీ పార్టీలో మేము నేర్చుకున్నాం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలందరూ కూడా బాగుండాలి. ఏవో సినిమాలకు చాలా మంది చెప్తారు కానీ సినిమాల్లోనే వాటిలో కూడా, కానీ 5 సంవత్సరాలు కూడా పరిపాలనలో అతను చేసి చూపించారన్నమాట. కొన్ని కారణాల వల్ల మేమేమో వాటిని చెందొచ్చు, కానీ ఈరోజు ప్రజలందరూ కూడా గ్రహిస్తా ఉన్నారు. 2.5 పరిపాలనలో మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పం, కానీ కనీసం 50 సీట్లు మేము కైవసం చేసుకుంటాం. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ఆ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం ఏం చేయలే. ఒక 5 రూపాయల అన్నా క్యాంటీన్. కోల్కతాలోని ఆగస్టు 9 ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని సెమినార్ హాల్లో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం మరియు హత్యపై నిందితులను కఠినంగా శిక్షించాలని విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర డాక్టర్లు భారీ స్థాయిలో నిరసన తెలిపారు. డాక్టర్స్ డ్యూటీలో రక్షణ లేదని ప్రొటెక్షన్ ఆఫ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకురావాలని తెలిపారు. ప్రభుత్వం నుండి స్పందన రాకపోతే మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. దిస్ ఇస్ మై డిమాండ్. అలాగే ఈ ఆడపిల్లలందరూ చేస్తున్న ఈ సాహసానికి, వాళ్ళ సేవకి మేమందరూ కూడా, మా న్యాయవాదులందరూ కూడా వాళ్ళ వెంటే ఉంటాం. లీగల్ గా ఏమొచ్చినా కూడా మేము వాళ్ళ వెంటే ఉండి వాళ్ళకి సేవ చేయడానికి మేము ముందుంటాం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ కి ఉందా లేదా. అండ్ మా థర్డ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, మాకు చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ప్రాపర్ ఫెసిలిటీస్ లేవు. ప్రాపర్ డ్యూటీ రూమ్స్ కానీ, ప్రాపర్ వాష్రూమ్స్ కానీ, ప్రాపర్ సేఫ్టీ కానీ లేదు. మేము ఉంటున్న హాస్టల్స్ లో కూడా మాకు ప్రాపర్ సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ లేదు. దాన్ని ప్రొవైడ్ చేయమని చెప్పి మేము గవర్నమెంట్ ని కోరుకుంటున్నాం. సో ఇది మా 3 మెయిన్ ఆస్పెక్ట్స్. 1 for the safety, for the justice, for the incident that has happened, and second a central protection act and a safety. ఒక ప్రజల్ని కాపాడడానికి, వాళ్ళకి సేవ్ చేయడానికి మేము సెక్యూరిటీ అడుగుతున్నాం. మా సొంతంగా మా ఇళ్ల దగ్గర మేము సెక్యూరిటీ అడగట్లేదండి. హాస్పిటల్లో ప్రజల్ని సేవ్ చేయడానికి మేము వెళ్తున్న దగ్గర మాకు సేఫ్టీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి అని అడుగుతున్నాం. ఇది తప్పైతే కాదని నేను అనుకుంటున్నాను. అండ్ థర్డ్ ఫర్ ప్రాపర్ ఫెసిలిటీస్ అండ్ ప్రాపర్ సెక్యూరిటీ. 19/8/2024 విశాఖ జిల్లా ఆర్వలో BRTS రోడ్ లో 3 కార్లు ఒకరి వెనుక ఒకరు ఢీకొనడం జరిగింది. ఈ యొక్క యాక్సిడెంట్ లో ఎవరికీ ప్రాణహాని జరగలేదని, కానీ 2 కార్లు డ్యామేజ్ అయ్యాయని, ఈ 3 కార్ల కన్నా
ముందు ఒక కారు డ్రైవర్ బ్రేక్ కొట్టడం వలన మిగతా కార్లు ఒకరిపై ఒకరు రావడం జరిగిందని, ఎవరైతే ముందు బ్రేక్ వేశారో కార్ అక్కడ నుంచి వెళ్లిపోవడం జరిగిందని పోలీసులు ఆరా తీసి కేసు నమోదు చేయడం జరిగింది. అయిపోయినా